నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చింటే కన్నా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చే మటుకు 9వ తారీఖు జనవరి నెల 1వ నెల 2025వ సంవత్సరం రాయచూర్ బళ్ళారి మార్కెట్ పప్పు శనగ అలాగే కందుల ధరల గురించి అయితే తెలుసుకుందాము. ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా. అలాగే చాలామంది కోతలు అయితే ప్రారంభమైనాయి, వీటి రేట్స్ తెలుసుకుందాం ఆతృత అయితే దానిగానే ఉంది. నిన్న నైట్ పెట్టాల్సింది వీడియో, నేను మార్నింగ్ పెడుతున్నాను, ఏమనుకోద్దని. ఈరోజు వచ్చేవరకు 10వ తారీఖు అంటే 9వ తారీఖు మార్కెట్ అయితే నేను అప్డేట్ ఇస్తున్నాను అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడికి వచ్చే మటుకు ఒక 17,000 బస్తాలు అయితే రావడం జరిగింది ఈ రాయచూరు మార్కెట్కి. అలాగే బళ్ళారికి ఒక 8,000 బస్తాలు అయితే రావడం జరిగిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు రేట్స్ చాలా మటుకు డౌన్లో నడుస్తున్నాయి. అలాగే ఈ పండగ నెపంతో చాలా మటుకు రైతులు మార్కెట్ తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఈ రేట్లు సరిగ్గా ఉండవేమన్న నెపంతో చాలామంది తక్కువగా తీసుకెళ్తున్నారు. ఈ రోజు నుంచి అయితే తక్కువగానే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఈరోజు రేపు నడిచొచ్చేమో ఇంకా ఆదివారం మనకు సోమవారం మంగళవారం వరకు కనుమ పండుగ వరకు అసలుకి ఈ సరుకులు తక్కువగానే వెళ్తుంటాయి. ఒకటేసారి మళ్ళీ పండుగ పోయిన తర్వాత మళ్ళీ మింద పడడం ఇలాంటి సిచ్యువేషన్లు అయితే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట రైతు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకా చాలామంది ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే రేట్స్ మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేపటికి బళ్ళారి వచ్చేపట్టుకు మనకు 9వ తారీఖు అంటే బేస్తవారం మార్కెట్ అనమాట. ఇక్కడికి వచ్చేపటికి 8,000 బ్యాగుల్లో 7,800 టాప్ రేట్ అని చెప్పుకోవచ్చు. మంచి డ్రై ఉంటే గిన 12 నుంచి 14% మ్యాచర్ ఉంటే గిన మనకు 14 నుంచి 18 మ్యాచర్ ఉండేవి గిన అయితే 7,500 అయితే పోవడం జరిగింది. ఇంకా కొద్ది లాట్లు 8,000 అంచంచు వరకు వెళ్ళి కూడా రావడం జరిగింది. 7,900 8,000 కూడా పోయినాయి. ఏదో ఒక లాట్ 80 బస్తాలు 90 బస్తాలు డ్రై లేవు అనమాట. ఫుల్ డ్రై ఉంటే ఆ రేట్స్, డ్రై లేకుంటే 7,000 లోపలే పన్నాయి అనమాట. చాలా మటుకు 6,000 బస్తాలు అయితే అయిన మనకు ఈ 7,000 లోపలే పోవడం జరిగింది బళ్ళారి మార్కెట్లో. ఇక 1000 బస్తాల్లోన మనకు చాలా మటుకు ఒక 500 బస్తాలు 7,500 ఇట్లా పోవడం జరిగింది అన్నమాట మార్కెట్లోన. ఇక పప్పు శనగ ధరలు అయితే 5,900 అయితే రాయచూరు మార్కెట్లో పోవడం జరిగింది. ఇక బళ్ళారి మార్కెట్లో వచ్చేసి 6,200 అయితే పప్పు శనగలు అయితే పోవడం జరిగింది అనమాట. ఇక రాయచూరు మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. పప్పు శనగలు వచ్చేసి ఒక 50 బస్తాలే రావడం జరిగింది. ఇక్కడికి అధికంగా సరుకు రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు 8,555 రూపాయలు వచ్చేసి 3,120 బస్తాలు అయితే రేట్లు పోవడం జరిగింది. ఇది మార్కెట్ టెండర్లో పెట్టడం జరిగింది. దీని రేటు పరంగా అయితే ఇది కాస్త చూసుకోవాల్సిందే. ఎందుకంటే చాలా ఫుల్ డ్రై ఉంటేనే ఇది వచ్చేసి తెలంగాణ సరుకు అని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది 8,500తో అయితే వ్యాపారాలు అయినాయి. ఇంకా మిగతావన్నీ 8,100 వచ్చేసి కొద్ది లాట్స్ అయితే పోయినాయి. అవి వచ్చేసి మనకి 3,000 చిల్లర అయితే బస్తాలు పోవడం జరిగింది. 8,100 చాలామంది 8,000 కూడా పోయినాయి. చాలామందివి 7,900 8,000తో కూడా వ్యాపారాలు అయినాయి. అవి తక్కువ 300 బస్తాలు అయితే పోవడం జరిగింది. ఒక 42 బస్తాలు వచ్చేసి 5,400 అయితే పోవడం జరిగింది. ఇది డ్రై తక్కువ ఉందన్నమాట. మనకు అంతే మిషన్ కార్డు ఇచ్చి 2వ రోజు తీసుకొని పోవడం. ఇలాంటి సరుకులు అయితే 5,000 లోపల అయితే వెళ్తున్నాయి అనమాట. చాలామంది 4,000 కూడా పోయినాయి బ్యాళ్ళు అయితే గిన. ఇక 6,000 పోయినటువన్నీ మనకు 18 నుంచి 25, 30 తగిలే మ్యాచర్లు. ఎందుకంటే 25 మ్యాచర్ తగిలినా కూడా చాలామందివి కండిషన్ లేవు, అంటే చాలామంది నీట్ చేసుకురాలేరు. చాలామంది నీట్గా చేసుకొచ్చినా మ్యాచర్ ఆరలేదన్నమాట. ఆరుకోకుండా సరుకులు ఎంతైనా కాస్త తక్కువగానే పోతుంటాయి అన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక 7,000, 7,200తో వ్యాపారాలు అనేటివి మనకు 16 మ్యాచర్ తగులుతుందంట. 16 అంటే సగం డ్రై లేదన్నట్లు అట్లా కనిపిస్తున్నాయి అనమాట. 7,000 నుంచి 7,200, 300 టాప్ అని చెప్పుకోవచ్చు. చాలామంది 6,800తో వ్యాపారాలు అనేవి 18, 19 మ్యాచర్ తగులుతున్నాయి. ఇక మనకు వచ్చేసి కొన్ని లాట్లు 355 బస్తాలు ఇట్లా 6,000 చిల్లరాట్లు పోవడం జరిగింది. 700, 800 బస్తాలు మనకి 6,900, 7,000 అట్లా పోవడం జరిగింది అనమాట. ఇదండి ఈరోజు సమాచారం అనమాట. ఉంటారు మరి మరొక వీడియోతో. మీ అర్జున్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.